हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। బొగ్గే కదా అని పారేయకండి, తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. నల్లగా ఉండే బొగ్గును చూస్తే చాలా మందికి చాలా చిరాకుగా ఉంటుంది. కానీ బొగ్గులో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాక బొగ్గును ఉపయోగిస్తారు. బొగ్గుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. బొగ్గును మెత్తని పొడిగా చేసి నీటిని కలిపి పేస్ట్గా చేసి ముఖానికి రాసి ఆరాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖ కాంతి పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాతావరణం కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఈ కాలుష్యం కారణంగా ముఖం మీద రంధ్రాలు పెద్దవిగా కనిపించి ముఖం కాస్త అసహ్యంగా కనిపిస్తుంది. దాంతో చాలామంది ఆందోళనకు గురి అయ్యి వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా మనం వాడే ఫేస్ ప్యాక్లో కొంచెం బొగ్గుబొడి కలిపి ప్యాక్ ముఖానికి వేసుకుంటే ముఖ చర్మంలో మృత కణాలు మరియు మురికి అంతా తొలగిపోతుంది. వేసవికాలం ప్రారంభం అయిపోయింది కదా. వేసవికాలంలో చెమట జిడ్డు అనేవి ఒక పట్టాన వదలవు. దీనికోసం ఎన్నో క్రీములు వాడుతూ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ ఇలాంటి వారు బొగ్గు మాస్క్ను ఉపయోగిస్తే చర్మం నుండి ఎక్కువగా విడుదలవుతున్న నూనెలు చెమట అన్నీ తొలగిపోతాయి. ఇలా చేస్తే ఖచ్చితంగా చర్మం మృదువుగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే సహజ నూనెలు కోల్పోకుండా ఉంటాయి. బొగ్గు పొడి మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సున్నితమైన ఎక్స్ఫ్లోయేట్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మం మరియు కింద ఉన్న నూనెలు మరియు విషాలను కూడా గ్రహిస్తుంది. మేము ముఖానికి మొత్తం బొగ్గు ప్యాక్ ఉపయోగించకూడదు అనుకుంటే మొటిమలు ఉన్న ప్రదేశంలో మాత్రమే స్పాట్ ట్రీట్మెంట్గా ఉపయోగించవచ్చు. కేవలం మొటిమలు మరియు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరేక శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మార్కెట్లో బొగ్గుతో తయారు చేసిన క్లెన్సర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇతర క్లెన్సర్ల కన్నా ఇవి ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తున్నాయి. కీటకాలు కుట్టిన వంటగదిలో ఏదైనా గాయం అయినా బొగ్గుపొడి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వాపును తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. బొగ్గుపొడిలో నీటిని కలిపి నొప్పి ఉన్న ప్రాంతం లేదా ప్రభావిత ప్రాంతంలో రాయాలి. చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు బొగ్గుతో ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. బొగ్గు పొడిలో నీటిని కలిపి ముఖానికి రాసి 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. అయితే ఈ ప్యాక్ ఎన్ని రోజులకు వేసుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. అన్ని రకాల ఫేస్ ప్యాక్లు ఎలా వేసుకుంటామో అలాగే వారానికి 2 సార్లు ఈ ప్యాక్ను వేసుకోవచ్చు. అయితే ప్యాక్ వేసుకున్నాక చర్మం పొడిగా మారితే కనుక వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ని ఉదయం రాత్రి ఏ సమయంలో వేసుకుంటే మంచిదో కూడా చూద్దాం. ఈ ప్యాక్ను ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. అయితే ప్యాక్ వేసుకున్నాక ఖచ్చితంగా 15 నిమిషాలు వెయిట్ చేయాలి. కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు బొగ్గు ప్యాక్లో ముల్టానా మట్టి కలిపి రాస్తే అదనపు నూనె తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రంధ్రాలను శుభ్రపరచడానికి మరియు మొటిమల బ్రేక్అవుట్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అదే పొడి చర్మం కలవారైతే బొగ్గు ప్యాక్లో హైలూరోనిక్ ఆమ్లం లేదా ఆలివ్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ వంటి హైడ్రేటింగ్ పదార్థాలను ఉపయోగించాలి. పళ్ళు పచ్చగా ఉంటే కొంచెం బొగ్గుపొడి తీసుకుని వంట సోడాలో కలిపి కొంచెం నీటిని కలిపి పేస్ట్గా చేసి పళ్ళను తోముకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తుంటే పళ్ళ మీద పసుపు పచ్చ గార అంతా తొలగిపోయి ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, బొగ్గుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో బ్యూటీ. మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.